అలిపిరి నడకదారులు పులి దాడి చేస్తే శ్రీవారిమెట్టు చిరు వ్యాపారులు షాపులు మూసివేయడంపై నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. చిరు వ్యాపారులను ఆదుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో న్యాయం కోసం నిరసన దీక్ష చేపట్టారు. ఈ నిరసనకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మద్దతు పలికారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. శాసనమండలిలో చైర్మన్కు మత రంగు పులమటం, లడ్డు వివాదానికి రాజకీయ రంగు పులిమి ఇప్పుడు మత వివాదంగా మార్చాలని టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే లౌకికవాదానికి స్వస్తి పలికిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్ఎస్ఎస్ లాంటి మతోన్మాద సంస్థలను మంచి టీడీపీ ప్రవర్తిస్తుందన్న భావన కలుగుతోందని అన్నారు. రాష్ట్రంలో లడ్డు వివాదం తప్ప మరో సమస్య లేనట్టుగా పాలక ప్రధాన ప్రతిపక్షాలు గత నెల రోజుల నుంచి వారి బాధ్యత రాహిత్యానికి పరాకాష్ఠగా అభివర్ణించారు. అనవసర రాద్ధాంతంతో పూటకోమాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. లడ్డూను మత రాజకీయాలకు సాధనంగా వాడుకొని భక్తుల మనోభావాలను దెబ్బతీయటం సమంజసం కాదన్నారు. స్పందన లేదు, టీటీడీ నుంచి స్పందన లేదు. ఈ రోజు వీళ్ళు కానీ ఆ దీక్షలు చేయకుండా ఎవరి పని వాళ్ళ ఇళ్లలో కూర్చున్నారు అనుకుంటే ఇమీడియట్ గా వాళ్ళ పనులను అమ్ముకోవాలని ఒక స్వార్థ బుద్ధితో, కుట్ర బుద్ధితోటి అమాయకులైనటువంటి సాధారణ ప్రజల్ని బలి తీసుకోవడానికి ఈ రోజు టీటీడీ రాష్ట్ర సిద్ధపడింది. ఉద్యోగులు కావచ్చు, బయట చేసే వ్యాపారస్తులు కావచ్చు, దీన్ని నమ్ముకుని బతుకుతున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి సంక్షేమము చూడకుండా వచ్చి దేవస్థానం బోర్డు సంక్షేమం చూసుకుంటే ఉపయోగం ఏమిటి? తప్పనిసరిగా ఇంకా సాగదీసి వీళ్ళని ఇట్లా అన్యాయానికి గురి చేయకుండా అక్కడ దారిలో పులిపోతుందని అంటున్నారు. పులిపోతే రక్షణ కల్పించాల్సింది భక్తులకి, దాన్ని నడిచిపోయేటువంటి భక్తులు కాదు, ప్రభుత్వ బాధ్యత. శాసన మండలిలో ఒక నోట్ ఇచ్చారు. ఎందుకు ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకు కూడా మీరు సిట్ నివేదిక ఎవరా? ఎందుకు దాచిపెడుతున్నారు సిట్ నివేదిక? దాన్ని దాచిపెట్టి అది జరిగింది ఇది జరిగింది అని చెప్పానంటే ఎందుకని ప్రజలకు వాస్తవాలు తెలియాలి. మేము డిమాండ్ చేస్తుందంటే సిట్ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు నియమించింది, సిబిఐ వాళ్ళు ఉన్నారు, అందులో రాష్ట్ర పోలీసు ఉంది. ఈ నివేదిక ఆధారంగా ఎవరు అవినీతి పరులు దోషులని నిర్ణయించారో వాళ్ళ మీద చర్య తీసుకుంటే ఈ సమస్య సమక్షపాతి. దాని బదులు ఆ నివేదికను దాచిపెట్టి దాన్ని రాజకీయ సమస్యగా మార్చి రాజకీయ సమస్య కాస్త ఇప్పుడు మత సమస్య కింద మార్చేశారు. ఇది మరీ అన్యాయం. అసలు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారు ఏమంటే అర్థం కావట్లేదు. లడ్డూకి నెయ్యి సరఫరా చేస్తున్న ఎవరు? హిందువులే. భోలే బాబు ఎవరు? మన క్రిస్టియనా ముస్లిమా? సరఫరా చేసేవాళ్ళు కాంట్రాక్టర్లు హిందువులు, ఇక్కడ తయారు చేసేవాళ్ళు హిందువులు. ఇంతమంది కళ్ళు కప్పి మాయం చేసేసారా? ఒకవేళ కల్తీ కళ్ళులో కల్తీ నెయ్యిలో తప్పు చేసిన వాళ్ళు మొదట ఏమన్నారు? జంతు ఇది కలిసిందన్న. ఇప్పుడేమన్నారు? నిన్న ఈరోజు పేపర్లు అన్నింటిలో కూడా వచ్చింది, రసాయనాలు కలిసాయి, లేకపోతే అవి కలిసాయి ఈ కలిసాయి అన్నారు. జంతుకు ప్రస్తావన లేదు అంటే ఉద్దేశపూర్వకంగా చెప్పి ప్రజల యొక్క ముఖ్యంగా భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తే ఎవరు నష్టపోతారు? భక్తులు గాయపడరా? నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు పలానా కులం మిగతా కులాలందరికీ నువ్వు వ్యతిరేకం అంటే ఒప్పుకుంటారా? ఒక ముఖ్యమంత్రి కులాన్ని బట్టి, ఒక ముఖ్యమంత్రి మతాన్ని బట్టి విధానాలు ఉంటాయా? విధానాలను బట్టి సమస్యలు ఉంటాయా? విధానాల గురించి మాట్లాడుకుంటా అవినీతిని దాచిపెట్టి అవినీతి ఇప్పుడు వెనక్కిపోయింది. అవినీతి వెనక్కిపోయి రాజకీయాలు వచ్చి రాజకీయాలను కూడా మతం కప్పారు. ఇక్కడ అధికార రాజకీయ పార్టీల బట్టి వాళ్ళ లాయల్టీని బట్టిపోతుంది తప్ప అవినీతి పరులను శిక్షించాలనేటువంటి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.